హలో డల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న డీమన్ స్లేయర్ ముగెన్ క్యాసల్ అంటే ఇన్ఫినిటీ క్యాసల్ మూవీ అయితే ఫైనల్లీ అఫీషియల్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేసింది. అట్ ద సేమ్ టైం కీ విజువల్ కూడా ఒకటి రిలీజ్ చేశారు, సెకండ్ కీ విజువల్. అండ్ ఈ సెకండ్ కీ విజువల్లో చూసుకుంటే వీళ్ళు అకాజా రిటర్న్స్ అని చెప్పి అయితే పెట్టి అది రిలీజ్ చేశారు మన అకాజాది. సో ఇదే అనమాట కీ విజువల్ చూసుకుంటే అదిరిపోయింది కదా. నాకైతే చెప్తున్నాను హానెస్ట్గా ఈ కీ విజువల్ చూడగానే బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ బై ద వే సో ఇప్పుడే టీజర్ అయితే రావడం జరిగింది, ట్రైలర్. సో నేనైతే ట్రైలర్ చూడడం కోసం వెయిట్ చేస్తున్నా, బికాస్ ఇప్పటి వరకు చూడలేదు. డైరెక్ట్గా నా హానెస్ట్ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ మీ ముందే పెడదామని చెప్పి డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చారనమాట. సో ఇది చూద్దాం ఎలా ఉండబోతుందో, చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇన్ఫినిటీ క్యాసల్ మూవీ అనేది జూలై 18న జపాన్లో రిలీజ్ కాబోతుంది. ఏది మన జపాన్లో మాత్రమే, మన సైడ్ కాదు. సో మన ఇండియన్ సైడ్ చూసుకుంటే ఇండియన్ వరల్డ్ వైడ్ మొత్తం చూసుకుంటే సోనీ పిక్చర్స్ అయితే దీన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మన ఇండియాలో కూడా అప్పుడే అయితే రిలీజ్ కాబోతుంది. సో చాలా గ్యాప్ ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నదే తప్పు. ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ని ఒక సిరీస్ కింద తీసుకొచ్చి ఒక 24 ఎపిసోడ్ కంటెంట్ మనకి ఇస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది మన దగ్గర నుంచి దోచేశారు. సరే అది పోతే పోయింది, అట్లీస్ట్ రిలీజ్ చేసే మూవీ అయినా మొత్తం వరల్డ్ వైడ్గా సేమ్ డే రిలీజ్ చేసేలాగా ట్రై చేయాలి. అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ అంటే ఓకే. బట్ ఇక్కడ చూసుకుంటే లిటరల్లీ 2 మంత్స్ గ్యాప్ ఉంది. జూలై 18th ఎక్కడ, సెప్టెంబర్ 12th ఎక్కడ, 2 మంత్స్ గ్యాప్ తోటి అయితే వీళ్ళు వరల్డ్ వైడ్గా అయితే రోల్ అవుట్ చేస్తున్నారు, విచ్ వాజ్ వరస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. బికాస్ ఇట్ మనకి డిజర్వ్డ్ అనమాట. యానిమే ఫ్యాన్స్గా దీన్ని ఆన్ టైం చూసి ఎంజాయ్ చేయడానికి. ఆల్రెడీ మూవీ వచ్చేసిన తర్వాత డెఫినెట్లీ క్లిప్స్ సోషల్ మీడియాలోకి వస్తాయి. అవి చూసి డిసప్పాయింట్ అవ్వడం కంటే కూడా థియేటర్లో డైరెక్ట్గా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. బట్ ఏం చేస్తాం, వీళ్ళు ఇక ఇంత గ్యాప్ తీసుకున్నారు, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్టే. సో ఈరోజు అయితే దీని యొక్క ట్రైలర్ రియాక్షన్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. సో నాకు ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా, చూద్దాం హానెస్ట్గా ఎలా ఉండబోతుందో. మేబీ మీకు ఈ వీడియో వచ్చే టయానికి నేను ఆల్రెడీ దీని గురించి చెప్పేసి ఉంటాయి ఇన్స్టాలో వీటిల్లో. బట్ దిస్ ఈజ్ మై హానెస్ట్ రియాక్షన్. 最終局面という言葉が何度も頭をよぎる。 Holy shit. ぎる బా ఏమన్నా ఫ్రేమ్ ఇది? తోపు అసలు లిటరల్లీ. ఈ పర్టికులర్ గ్యోమే షాట్ అయితే నాకు చూడండి ఎంత బాగుందో షాట్. వావ్, లిటరల్లీ వావ్ అంటే వావే ఆ షాట్ మాత్రం. この長い戦いが今夜終わるかもしれない。డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. ఆ వాయిస్ యాక్టర్ తోపు అనుకోండి. వెయిట్ వద్దాం. ఏంటిది? ఓకే, నాకు ఇది నచ్చలేదు ట్రాన్స్లేషన్. ఓకే, ఆ వీడియో ట్రాన్స్లేషన్ చేసేవారు బాగానే ఉంది. ఆ మ్యూజిక్ ఏంటి? ఈ రెండింటి మధ్య సింక్ బాగానే ఉంది, ఇక్కడ ఎగిరిపోయింది ఏంటి ఇది? ఏం చేస్తాం? いい夜だね。 దిస్ ఈస్ క్రేజీ భయ్యా. ఓ డీమన్ స్లేయరేనా? డీమన్ స్లేయర్లో ఇలాంటి యానిమేషనా? షాట్ భలే ఉంది గైస్. ఈ పర్టికులర్ షాట్ నాకు బాగా నచ్చింది. ఇది 久しぶりだな善逸。 ఓకే, అయినో వీడెవరో నాకు తెలుసు. జెనిట్స్ అంత కోపంగా ఎందుకున్నాడో తెలుసు. బట్ ఫ్రేమ్ బాగాలేదు భయ్య. ఫ్యాన్ అట్లాగుంది చూస్తుంటే.
లిటిల్ బిట్ హెయిర్ మూమెంట్ ఉన్నా బాగుండేది కదా. అస్సలు లేదు, జీరో. స్టిల్ అంతే, ఫ్రేమ్ జూమింగ్ చేశాడు అంతే. సో దీన్ని బట్టి మనకి ఇప్పటివరకు కన్ఫర్మ్ అయింది ఏంటి, ఇప్పటివరకు మీరు ఒకవేళ మాంగా గురించి తెలుసుంటే, నేను మాంగా చదివాను కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడ 2 ఫైట్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయాయి. జెనిట్సు ఫైట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకొక వైపు షినోబు ఫైట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఐ థింక్ ఈ 2 ఉంటాయి అని ముందే తెలుసు. ఈ 2 ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయో చూడాలి. బట్ అకజా ఫోటో ఉందంటే అకజాది కూడా ఉంటుంది ఏంటి? ఓ సాంగ్స్ ఇద్దరా తోపొండబోతున్నాయి సాంగ్స్, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ సీజన్కి అండ్ తర్వాత ముగెన్ ట్రైన్ మూవీకి లేస్ అనే మెయిన్ థీమ్ సాంగ్స్ చేసింది. సెకండ్ సీజన్కి ఏమరు. వీటి తర్వాత డీమన్ స్లేయర్ నుంచి ఏ సాంగ్ కూడా అంత పెద్ద పాపులర్ అవ్వలేదు, వీళ్ళిద్దరు చేసింది తప్ప. అండ్ వీళ్ళిద్దరు తిరిగి ఈ ఇన్ఫినిటీ కేజల్ పార్ట్ 1కి రాబోతున్నారు. ఓకే, కొత్తగా ట్రై చేశారు, బట్ ఓకే పర్లేదు. సెట్ కాలేదు భయ్య. అకజాని చూపించాలనుకున్నప్పుడు పర్లేదు. ఇన్ఫినిటీ కేజల్ ఇంకా ఉందా? టు బి హానెస్ట్ ఒకటే చెప్తున్నాను, నాట్ గుడ్. ఐ మీన్ డీమన్ స్లేయర్లో ఇప్పటిదాకా నాకు నచ్చిన ఒకే ఒక్క టీజర్ ఏంటంటే ముగెన్ ట్రైన్ ఫస్ట్ టీజర్ అనమాట. ముగెన్ ట్రైన్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు, ఆ టీజర్ అదిరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పటి వరకు డీమన్ స్లేయర్లో ఒక్క మంచి ట్రైలర్ టీజర్ చూసింది లేదు. అండ్ ఇది చూసుకుంటే దీనికంటే మిగతా ట్రైలర్స్ అన్ని బెస్ట్ అనిపిస్తుంది. ఐ మీన్ ఇంత హైప్ ఇచ్చి ఇన్ని రోజులు అంటే అనౌన్స్ చేసి ఇలాంటి ప్రోడక్ట్ ఇచ్చేది జనాలకి. ట్రైలర్లు అంటే వెంటనే ఎక్కేయాలి మైండ్లోకి, మూవీ మీద ఆతృత పెంచేయాలి జనాలు చూసుకుంటే. బట్ ఈ ట్రైలర్ ఏ విధంగా చూసుకున్నా కానీ ఆకట్టుకునేలా లేదు. ఐ మీన్ లిటరల్లీ చెప్తున్నాను, డీమన్ స్లేయర్ అవుట్పుట్ ఎంత బాగుంటుందో ట్రైలర్ల అవుట్పుట్ అంత దరిద్రంగా ఉంటుంది. బికాస్ అసలు ఆ ట్రైలర్ కట్ చేసే మహానుభావులు ఎవరో కానీ వెంటనే ఫైర్ చేసేయాలి వాళ్ళని. ఒప్పుకుంటా, స్టోరీ చూపించకుండా ట్రై చేస్తున్నారు, విచ్ వాజ్ ఏ గుడ్ థింగ్. బట్ ఇక్కడ చూసుకుంటే అది కూడా కాదు కదా. ఏమేమి ఫైట్లు ఉండబోతున్నాయి, ఎవరెవరి మధ్య ఫైట్లు ఉండబోతున్నాయి రివీల్ చేశారు. బట్ ట్రైలర్ కట్ మీడియా కోర్ ఉంది, ఏం లేదు ట్రైలర్లో. అసలు ప్రాపర్ సౌండ్ డిజైనింగ్ చేయలేదు, ప్రాపర్ కటింగ్ లేదు, ఏదో అన్ని క్యారెక్టర్లు కనిపించబోయాయి. ఈ మూవీ ఫస్ట్ మూవీలో ఏమేమి మెయిన్ ఉంటాయో వాళ్ళందరిని అలా చూపించి పడేద్దామన్నట్టుగా ఉంది ఈ టీజర్ చూసుకుంటే. జీరో క్రియేటివిటీ భయ, ఏం లేదు దీంట్లో. అయినో డీమన్ స్లేయర్ స్టాండర్డ్స్ ఇంతే ట్రైలర్స్ విషయానికి వస్తే. బట్ స్టిల్ మూవీస్ అది ఫైనల్ ఆర్క్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ట్రైలర్ బాగా కట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఈ ట్రైలర్లో ఏదైనా బెస్ట్ థింగ్ ఉందంటే ఒక్క షాట్ మాత్రమే, నాకు 2 షాట్స్. ఈ షాట్ ఒకటి, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఈ ఫైట్ షాట్ ఒకటి. ఇంకంతే, ఇంకేం లేదు. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఈ టీజర్లో ఇది నాకు. జెనిట్సు ఫైట్ ఈజ్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. లిటరల్లీ మేబీ ఫస్ట్ పార్ట్ మూవీలో అందరికీ ఫేవరెట్ అయిపోయే ఫైట్ కూడా ఇదే అయ్యి ఉండొచ్చు, కొంతమంది ఫ్యాన్స్కి. అటువంటిది జెనిట్స్ను చూపించినప్పుడు ఓకే, జెనిట్సు మారిపోయాడని చూపించాలనుకున్నారు. అట్లీస్ట్ లిటిల్ బిట్ యానిమేషన్ ఉన్న బాగుండేది. స్టిల్ ఫ్రేమ్ పెట్టి జూమింగ్ చేసిన కూడా నాకు ఇప్పటికి అర్థం కాల. యాజ్ ఎ సెడ్ గైస్, ఒకటే, డీమన్ స్లేయర్ ట్రైలర్స్ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఎప్పుడు ఇంతే ఉంటాయి ఇవి చూసుకుంటే. ఒకటే చేయాలి, మూవీ వచ్చినప్పుడు హ్యాపీగా మూవీని థియేటర్లో చూసి
ఆ హై క్వాలిటీ ప్రోడక్ట్ని ఎంజాయ్ చేయడమే తప్ప వీళ్ళు ఏ రోజు కూడా టీజర్ కట్టింగ్లు అయితే బాగోవు. అండ్ ఈ టీజర్ని లేపాలని నాకైతే లేదనమాట. సో కాబట్టి ఇంకంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాం. ఆ టీజర్లో ఏదైనా మాట్లాడడానికి ఉందా అంటే ఏమీ లేదు. ఒక క్రియేటివిటీ లేదు, ఒక మంచి కట్ లేదు, ఒక యానిమేషన్ కట్టు ఒక 2 చిన్న చిన్నవి పర్లేదు అనిపించే తప్ప అంతకంటే ఎక్కువ ఏం కనిపించలేదు. సో ఓవరాల్గా మీడియాకోర్ ప్రోడక్టే వాళ్ళు ఎప్పుడూ డెలివరీ చేసేది ఇంతే ట్రైలర్స్లో. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. దీనికంటే బదులుగా ఆ ట్రైలర్ ఉంది చూడండి, ఇది చైన్సా మ్యాన్ ట్రైలరు ఇంకో 100 సార్లు చూడొచ్చు. లైక్ ఐ మీన్ రియల్లీ 100 సార్లు చూడొచ్చు. చూపిస్తా ఆగండి చైన్సా మ్యాన్ ట్రైలర్. నో ట్రైలర్ వద్దు, వెబ్సైట్. చైన్సా మ్యాన్ నో కంపారిజన్. జస్ట్ చెప్తుంది ఏంటంటే 2 ఆల్మోస్ట్ సిమిలర్ టైంలో వస్తున్నాయి, అట్లీస్ట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే సెప్టెంబర్లో. సో అటువంటప్పుడు వీళ్ళు ఇంత మంచి ట్రైలర్ని, అది కూడా ఎప్పుడు 3-4 మంత్స్ బ్యాక్ డెలివరీ చేయగలిగినప్పుడు మీకు అంత హైప్ పెట్టుకొని ఇంకా హైప్ పెంచుకుండేలా ఒక మంచి ట్రైలర్ కట్ చేయాలి. కానీ అలాగా మీడియా కోర్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఓవర్ హైప్ ఇచ్చి మనుషుల మీద నూగితే ఎలా ఉంటుంది చెప్పండి ఒక ట్రైలర్ని. గైస్ నేను మళ్ళీ ముందే చెప్తున్నా, నేను ఇక్కడ అసలు యానిమే మూవీని కానీ యానిమేని కానీ ఏం అనట్లేదు. లిటరల్లీ డీమన్ స్లేయర్కి హ్యూజ్ ఫ్యాన్ నేను, మీకు తెలియకపోయి ఉంటే. జస్ట్ చెప్తున్నాను, జస్ట్ నేను అక్కడ తప్పుగా చెప్తుంది ఆ టీజర్ ట్రైలర్ గురించే. బికాస్ దే ఆల్వేస్ బచ్చర్ ఇట్, అంటే నాశనం చేసి పెడతారు. ఈసారి కూడా అదే చేశారు, అది నా బాధ. ఇప్పుడు ఇది చూద్దాం. వెయిట్ ఎ మినిట్, కొత్త ట్రైలర్ ఏది? ఇది. デンジ君はさ、田舎のネズミと都会のネズミ、どっちがいい？ సి లిటరల్లీ స్టార్ట్ ఆఫ్ ద టీజర్లోనే సింపుల్ సీన్ని ఏ రేంజ్లో వాళ్ళు చూపించారు చూడండి. どっちがいい？ అది అలాంటి షార్ట్స్ పెట్టాలి. లైక్ డీమన్ స్లేయర్లా ఉండవా చెప్పండి? హై క్వాలిటీ తోపు యానిమేషన్ అని అందరూ అంటారు, నేను అంటాను. సో ఇలాంటి షార్ట్స్ ఉండవు వాళ్ళ దగ్గర. అండ్ ఇది చూడండి, 最強に元気なら明日の休み私とデートしない？ క్లియర్లీ విజిబుల్, దిస్ ఈజ్ బెటర్. デンジ君みたいな面白い人初めて。マキマさんは俺に心ってあると思います？どうしてそんなこと？ ఇప్పుడు ఒకవేళ యానిమేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చి చెప్పేది ఏంటంటే, డీమన్ స్లేయర్ కొంచెం ఆర్ట్ వైజ్గా వెళ్ళింది బ్రో. ఆర్ట్ని కంపోజిషన్ బాగా చూపించాలని ట్రై చేశారు. చైన్సా మ్యాన్ ఏమో యానిమేషన్ సక్కుగా ఫెస్ట్ మీద వెళ్ళిపోయింది టీజర్ అని అంటారు. నో, ఇట్స్ నాట్ రియల్. ఎందుకంటే ఆర్ట్ వైపు చూపించాలనుకుంటే డీమన్ స్లేయర్లో కొన్ని క్లియర్ షాట్స్ ఉన్నాయి, విచ్ వాజ్ గ్రేట్, నేను ఒప్పుకుంటా. ఏది అకాజ్ అది. బట్ అక్కడ చూసుకుంటే జెనుత్సు ఇది లిటరల్ మీడియా కోర్, స్టిల్ ఫ్రేమ్, లైక్ లిటరల్లీ స్టిల్ ఫ్రేమ్. అండ్ దట్స్ అ బిగ్ ఫైట్. మూవీలో ఫస్ట్ రాబోయే ఫైట్ అదే మ్యాక్సిమం. సో అటువంటిది అలా చూపించడం తప్పు కదా, అందుకని. ことを聞くの？私が全部教えてあげる。 చూడండి అసలు ఏ రేంజ్లో ఉందో ఆ షాట్. 目つむると二人になっちまったよ。 ద రియల్ స్టఫ్ ఈ హ్యాపీనింగ్. లైక్ ఇప్పుడు ఈ పర్టికులర్ నెక్స్ట్ రాబోయే 30 సెకండ్స్ చూసి మీరే ఫిక్స్ అవుతారు ఎలా ఉండాలి ట్రైలర్ కట్ అంటే. వాళ్ళ దగ్గర ఉన్న అవుట్పుట్లో అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ చూపిస్తే అప్పుడు జనాల్లోకి వెళ్తుంది టీజర్ ట్రైలర్ నచ్చుతుందని చెప్పి. 俺が知り合う女がさ、全員俺んこと殺そうとしてんだけど。あいつに天使をやるわけ。 బా అసలు చూడండి ఈ పర్టికులర్ మనోడి షాట్ ఏదైతే ఉందో, あいつに天使をやるわけにはいかない。
ఇప్పుడు నెక్స్ట్ రాబోయే బిల్డింగ్ సీన్ కూడా అదిరిపోతుంది అనమాట. ప్యూర్ సినిమా అది మాత్రం ఆ షార్ట్ చూసుకుంటే. 人間は苦しんで死ぬべきだと思ってる。これが正解だよな。 బా 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 ఈ షార్ట్ చూడండి భయ్య, లిటరల్లీ ఇది ఆ వాయిస్ యాక్టింగ్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఒక పవర్ ప్యాక్ టీజర్ అనమాట. పవర్ ప్యాక్ టీజర్ అంతే. ビーム俺に後悔させんじゃねえぞ。 అండ్ దిస్ ఈస్ హౌ టీజర్స్ ఆర్ ట్రైలర్ షుడ్ బి. ఇది ఎలా ఉండాలన్నమాట, సో దట్ మనం ఎంజాయ్ చేయగలం ఒక టీజర్ని కానీ ట్రైలర్ని కానీ చూస్తున్నప్పుడు. బట్ ఎక్కడ చూసుకుంటే డీమన్ స్లేయర్, నేను ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఇంతలా ఎందుకు చూపిస్తున్నానంటే, ఫస్ట్లీ వీళ్ళు చూసుకుంటే దీన్ని ఒక హై లెవెల్లో ప్రమోట్ చేశారు. ఈ టీజర్ కోసం కౌంట్ డౌన్స్ కావచ్చు, ప్రతి పేజెస్ మాట్లాడడం కావచ్చు. సో ఇట్స్ బీన్ సో లాంగ్. సో కాబట్టి సడన్గా ఇలాంటిది వచ్చేసరికి డిసప్పాయింట్మెంట్ అయితే కనిపించింది అంతే, అంతకంటే ఏం లేదు. బట్ యా, అలా అని చెప్పి ఓవరాల్ మెయిన్ మూవీ ఎలా ఉంటుందని కాదు, ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీలీ గుడ్. బికాస్ వినో అఫోర్డబుల్ ఏం చేస్తుందో, సీజే కావచ్చు, కంపోజిషన్ బాగుంటుంది. బట్ యా, ఇప్పుడు దీంట్లో చూసిన యానిమేషన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ ఇది కంప్లీట్లీ సకుగా ఫెస్ట్ అయితే ఉండబోతుంది. యానిమేషన్ 2 కూడా ఉండబోతుంది. అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే మెయిన్లీ ఆర్ట్ వైపుగా అయితే ట్రై చేస్తుంది. మూవీ చూసుకుంటే ఓవరాల్గా సో బోత్ ఆర్ డిఫరెంట్. అండ్ యా, నేను వెర్డిక్ట్ ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది, డీమన్ స్లేయర్ ట్రైలర్ ఈజ్ నాట్ అప్ టు మార్క్. సో బెటర్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ ట్రైలర్ అయినా. ఆర్ఎల్స్ ఇంకా మనం డైరెక్ట్గా ఎప్పట్లాగే డీమన్ స్లేయర్ సీజన్స్ చూసి ఎలా ఎంజాయ్ చేస్తామో అలాగే ఫైనల్లీ మూవీ వచ్చినప్పుడు చూడాలి. ఈ ట్రైలర్లు ఇంకా మారవు, ఎప్పుడూ ఇంత వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటే బాగా.